హలో గాయ్స్, ఇప్పుడైతే నేను మా టెర్రస్ గార్డెన్కి వచ్చాను. సో మా టెర్రస్ గార్డెన్లో రోసెస్ చూడండి, రోసెస్ అండ్ టమాటో అన్నీ బాగా వచ్చాయి అన్నమాట. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ కూడా వచ్చింది, భలేగా వచ్చింది చూడండి. సో గాయ్స్, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి డిష్ వాషర్ అండ్ ఇది వచ్చేసి బట్టలు పిండడానికి సర్ఫ్ అనమాట. ఇది ఉంటే మనకు కంఫర్ట్ కూడా అవసరం లేదు. సో నేను దీని డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో మిస్ కాకుండా చూసేయండి. సో ఇప్పుడు మమ్మీ వచ్చేసి బిల్డింగ్ పైకి వచ్చింది, ఏదో హార్వెస్ట్ చేస్తారంట. సో లెట్స్ సీ ఏం హార్వెస్ట్ చేస్తుందని చెప్పేసి. సో మమ్మీ, వాట్ యూ వాంట్ టు హార్వెస్ట్? టమాటో. సో చూడండి, ఇక్కడ టమాటోస్ అయితే వచ్చాయి. సో టమాటోస్ అయితే మమ్మీ హార్వెస్ట్ చేస్తారంట. చూడండి, భలేగా వచ్చాయి టమాటోస్ కూడా. మా ఇంట్లో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 2 kg టమాటోస్ అయితే వచ్చాయి. అండ్ మా కోడిని చూపిస్తాను చూడండి. మా డాడీ వాళ్ళు అక్కడ కోడికి షెల్టర్ అయితే చేశారు. దీని లోపల కోడి అయితే ఉందన్నమాట. దానికి చూడండి మొత్తం సేఫ్టీ అన్నమాట. వినిపించిందా సౌండ్? సో నెక్స్ట్ బ్రింజాల్. సో టమాటోస్ ఇక్కడే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. ఇది కానీ వాటర్ యాపిల్. సో ఇది వాటర్ యాపిల్. నా లాస్ట్ మినీ వ్లాగ్ చూసుంటే డెఫినెట్గా మీకు తెలిసి ఉంటుంది. నేను లాస్ట్ టైం వాటర్ యాపిల్ని కూడా హార్వెస్ట్ చేశాము. టేస్ట్ చాలా సూపర్గా వచ్చిందనమాట. ఇదిగోండి, మొత్తం ఇదంతా కూడా వాటర్ యాపిల్. నెక్స్ట్ ఇదిగోండి అంజీర్. అండ్ మల్బెరీస్ కూడా ఉన్నాయి, కొంచెం కచ్చిగా ఉన్నాయి అన్నమాట. సో టమాటోస్ ఇక్కడ కూడా ఉన్నాయి, టమాటోస్ అండ్ బ్రింజాల్. ఇంకా పండలేదు టమాటోస్, కచ్చిగా ఉన్నాయి. సో బ్రింజాల్స్. సో ఇప్పుడు వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాము. సో మా కోడికి మనుషులు వస్తే స్పర్శ తెలిసిపోతుంది అనమాట. ఇంకా అరుస్తూనే ఉంటుంది. దాని టైం అయింది కదా, ఈవినింగ్ బయటికి తీయాలన్నమాట. సో ఇప్పుడు మేము వన్స్ కిందికి వెళ్ళిన తర్వాత డాడీ వస్తారు. డాడీ వచ్చి ఇంకా కోడిని బయటికి అయితే వదులుతారు. దానికి ఫుడ్ ఏదైనా పెట్టేస్తారనమాట. సో మన గార్డెన్లోనే ఎంత మంచిగా ఆర్గానిక్గా పండించాం కదా, బాగుంటుంది. ఆర్గానిక్గా టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్గా. చాలాసార్లు తెంపామండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వెళ్ళి నా పాత వీడియోస్ అయితే చూడండి. ఎల్లో టమాటా. ఈ టమాటో కలరే అంతనా? ఎల్లో. సో ఇది వచ్చేసి ఎల్లో టమాటో అంట. సో దీనిది కలరే అంత అంట. టమాటో తెంపు అంటే ఆల్రెడీ ఇంట్లో చాలా టమాటోస్ ఉన్నాయి కదా, సో తర్వాత తెంపుదామని చెప్పి దాన్ని అయితే వదిలేసింది మమ్మీ. సో చూడండి, సన్నజాజి పువ్వులు అంట ఇవంతా కూడా. భలేగా ఉన్నాయి కదా పువ్వులు. నైస్. మా అయాన్ష్ మళ్ళీ వచ్చేసాడు బిల్డింగ్ పైకి. ఎందుకు వచ్చినావు మళ్ళీ? అయాన్ష్ సే హాయ్. అయాన్ష్ సే హాయ్. అయ్యో ఏంటది? ఆకునా? ఓ అవును బేటా. బూచి ఉందా? ఓకే, కమ్ హియర్. టమాటా. దీంట్లో కూడా టమాటోస్ వస్తున్నాయి. బేటా ఏంటది చెప్పు నువ్వే. జామకాయ చెట్టు అది. టమాటోనా? ఓయ్ యా, టమాటోస్. ఈరోజు యూట్యూబర్ మా అయాన్ష్ అండి. వావ్, ఎక్కడికి?
ఏది బనానా? ఓయ్ యా బనానా. ఇంకేం చూపిస్తావు? ఏంటది? నో 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 డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్, లీవ్ ఇట్, లీవ్ ఇట్. ఓకే, ఎక్కడికి? కమ్, నాని ఈస్ కాలింగ్, కమ్. కొత్తిమీర పెరుగుతుంది ఇప్పుడు. సొల్లు. సో కొరియాండర్ సీడ్స్ వేసింది అనమాట. సో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను. సో ఎవరికైనా గార్డెనింగ్ గురించి ఐడియాస్ కావాలి అంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను. సో చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో కరివేపాకు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. జామ పండు వస్తున్నాయి. మొన్న రీసెంట్గా జామకాయ కూడా హార్వెస్ట్ చేశాను, వీడియోస్ అయితే పెట్టాము. సో చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ సపోటాస్ అయితే చాలా హార్వెస్ట్ చేసాము. సో అక్కడికి టమాటోస్, పెద్ద పెద్ద టమాటో, ఎల్లో ఇది కూడా ఎల్లో టమాటోస్. ఎల్లో రెడ్ కాకపోతే ఎల్లో ఉంటాయి కానీ వెరైటీగా ఇంకా అవ్వాలి అవి. ఓకే, ఇప్పుడు చాలా టమాటాలు ఉన్నాయి కదా, ఇక వేస్ట్ ఎందుకు చేసుకోరా. దేర్ లెమన్ ఈస్ దేర్. లెమన్ తిరదా, లెమన్ హార్వెస్టింగ్ అయిపోయిందా? పండు అయిపోయింది కదా, ఇట్లా ముట్టుకోగానే వచ్చేస్తుంది. ఇంకా ఉన్నాయి చాలా కాయలు, చెట్లు ఉన్నాయి. సి లెమన్ గైస్, లెమన్ లెమన్ కూడా జాయిన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ రోసెస్ మీకు ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూపిస్తాను కదండి. టమాటో రోసెస్ చూడండి క్రేజీ వస్తాయి అనమాట మా బిల్డింగ్లో రోసెస్ అయితే. రోసెస్ అండ్ ఈ ఫ్లవర్ తెలుసా, ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ అనమాట. 1 minute మమ్మీ, స్ప్రింగ్ ఆనియన్ కనిపిస్తుందా? సో యా దిస్ ఇస్ స్ప్రింగ్ ఆనియన్. సో టమాటో, చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు అయితే ఈ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆర్మీ క్వార్టర్స్ అనమాట. సో ఆర్మీ క్వార్టర్స్ రెయిన్ వచ్చినప్పుడు భలేగా కనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు సీ అనమాట. వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ వర్షం వచ్చిన టైంలో. సో గాయస్ ఇది వచ్చేసి నాగ్పూర్ సంత్రా అనమాట. సో చూడండి చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడే. అండ్ బతాయి కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడెక్కడో చూసాను బతాయి. వేర్ ఇస్ ఇంత పెద్ద కాయలు వచ్చినాయి. చూసారు కదా, మా మమ్మీకి సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ చూపించంటుంది. సో ఇది బతాయి అనమాట. అండ్ అది సంతరా. అండ్ బతాయి వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి గాయస్, ఇదంతా కూడా బతాయి. సో వన్స్ పెద్దగా గ్రోత్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి చిక్కుడుకాయ ఇక్కడ కూడా ఉంది. చిక్కుడుకాయలు ఇందాక స్టార్టింగ్లో మీకు చూపించాను కదా చిక్కుడుకాయ. అండ్ దిస్ ఇస్ ది సెకండ్ ప్లేస్. అండ్ అక్కడ ఫ్రంట్లో కూడా ఇంకొకటి ఉంది చిక్కుడుకాయ, అది చూపిస్తాను. ఇది వచ్చేసి ఏమంటారు, బీన్స్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒకటి లెంతి బీన్స్ ఉంటుంది కదా, అదనమాట. బొబ్బర్లు ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. బొబ్బర్లు అయిపోయింది ఇదంతా. ఇవి మనం వేయించుకొని తినొచ్చు, ఉడకబెట్టి తినొచ్చు, కూర చెయ్యొచ్చు. వచ్చినాయి చాలా, తింటుంటే మంచిగా ఉంటాయి. ఇది ఎన్ని వచ్చినాయి చూడండి. దీన్ని ఒలుచుకొని తింటే ఎంత టేస్టీగా బాగుంటుంది. ఇలా తింటుంటే ఆ టేస్ట్ వేరేనే ఉంటాయి.
సో ఇది హార్వెస్ట్ అయితే చేసిందనమాట మమ్మీ, తింటదంట. సూపర్ ఉంది. సో ఇంకా టెర్రస్ గార్డెన్కి వస్తే ఇదే పని అనమాట. చూడండి మమ్మీ వచ్చేసి టమాటో, లెమన్, బ్రింజాల్ అండ్ ఏదో అనింది కదా దీని పేరు, బొబ్బర్లు. సో ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసిందనమాట. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వ్లాగ్స్, ప్లాంట్స్కి రిలేటెడ్ ఏదైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి నా పాత వీడియోస్ అయితే చెక్అవుట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇప్పుడు మమ్మీ ఏంటి డ్రమ్ స్టిక్స్ని కూడా హార్వెస్ట్ చేస్తారంట. మంచిగా వచ్చినాయి ఇక పెద్దగా. ఇవాళ సాంబార్ పెడుతున్నాము. సాంబార్ విత్ బగార్ రైస్, చికెనా? మా ఇంట్లో చికెన్ చేస్తే పక్క సాంబార్ ఉండాల్సిందే. బాగుంది కదా, చాలా సూపర్ ఉంది. మనం ఆర్గానిక్గా చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరేనే. సో ఫైనలీ గాయస్ ఇన్ని ఐటమ్స్ హార్వెస్ట్ అయితే అయిపోయిందనమాట. నా చెయ్యి అయితే ఫుల్ పెయిన్ అవుతుంది, చాలా వెయిట్ ఉంది. చైనీ మాకి అయిపోతుంది. మా షైనీ 9 months బేబీ అనమాట. సో మా షైనీకి డ్రమ్ స్టిక్స్ అంటే ఫుడ్ కదా, తనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజ్జెస్తో ఫుడ్ అయితే చేసి పెడతాము. సో ఎవరికన్నా మంత్స్ బేబీకి ఫుడ్ కావాలి అనుకుంటే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను ఫుడ్ బ్లాగ్స్ కూడా పెట్టేస్తాను. సో ఫైనల్ వీడియోని అయితే ఇప్పటితో పూర్తి ఎండ్ చేసేస్తున్నాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరి బాగా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ గార్డెనింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా నా వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.